వాళ్ళ తబలాలు కొనుక్కుని, వాళ్ళ తాళాలు వాళ్ళు కొనుక్కుని, వాళ్ళ హార్మోనిస్టులు వాళ్ళు కొనుక్కుని, వాళ్ళ మౌతులు వాళ్ళు కొనుక్కుని రామాలయాల్లో ఇయ్యాలకి కూడా సాగింపు ఎవరి దగ్గర 10 పైసలు ఆశించకుండా మన కష్టార్థంతో మాపులు భజన చేసుకుంటూ పగలు మన యాపికాలు చేసుకుంటూ మన కట్టులు చేసుకుంటూ మనం బతుకుతూ మన ధర్మాన్ని మనం బతుకుతున్నాం లేదా? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ధర్మాన్ని నిజంగా బతికించేవాడు ఎవరైనా ఉన్నాడంటే అది భజన కళాకారుడు ఒక్కడే. వీళ్ళందరూ అనేక రకాల కోణాల్లో అనేక రకాల ఆలోచనలతో ఉంటారు, కానీ మనకి ఏదే ఆలోచన లేదు. భజన చేయడమే మన ధర్మం. హార్మోనిస్టుల ధర్మం కాకిస్తే వాగించడం ఒక ధర్మం. బాలకృష్ణుడికి ఆకేలేదని కోపంతో ఎందుకంటే కొట్టాలనే ఆలోచన, ఆశ. అలాంటి ధర్మం అన్నమాట మన యొక్క భజన సంకీర్తన ఒక కార్యక్రమం. అందుచేత ఈవేళ భజన గురువులకు హార్మోనిస్టులకు కూర్చోండి అర్థం అవుతుంది. భజన గురువులకు హార్మోనిస్టులకు బాలకృష్ణుడికి గురువు అంటే నేర్పేవాడు, వాయిద్యకారుడు అంటే వాగించేవాడు. 10,000 రూపాయలు పారితోషికం ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమంజసమైన డిమాండేనా? మనకు కావాలి కదా, కావాలంటే గట్టిగా చెప్పాలి. కావాలి కాబట్టి ఈవేళ మనం దీని మీద విజయశంకర స్వామి గారు ఒక మాకు అన్నవరం వచ్చాడు, అనేక సార్లు 10 సార్లు వచ్చాడు. అన్నవరాన్ని భజన పెట్టేదాకా నిద్రపోలేదు. నాది కాకినాడ జిల్లా అన్నవరమే అనుకోండి, అలాగే సింహాచలం, అలాగే ద్వారకా, అలాగే ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో భజనలు బాగా లేట్ అవుతున్నాయి లేదా? అంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఒక 10 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు పడేది 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడి 4 సంవత్సరాలు కూడా అయిపోయింది. అందుకు ఒకటి పెట్టండి, వాళ్ళకన్నమ్మా ఎంతో దూరం నుంచి వచ్చేది. చాలా ఇరవై మాతలో ఇంటిపోతూ బ్రహ్మక్షేత్ర తేజోన్ముక్తులైనటువంటి మాతృమూర్తులు, పెద్దలు, కళాకారులు, కళాభిమానులు, పెద్దలు, హార్మోనిస్టులు, ఎందరో పెద్ద విలువైనటువంటి వారు వచ్చారు. ఆ గ్రామాల్లో ప్రాముఖ్యత కలనటువంటి ఇలా ఆచార్యులు, మనకున్నటువంటి అనేక వ్యవస్థలు. అన్నమయ్య గారు ఏం చెప్పారంటే, ఆనాడు సూత్రులు కులాలను దేవస్థానంలో రానికపోతే బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే అని సాటి చెప్పినటువంటి మా ఎవరైనా కవి ఉన్నాడంటే తప్ప అన్నమయ్య ఒక్కడే. కుల మత వర్త వర్ణ భేదం లేదని కడక అందరూ సమాజం చెప్పినవారు ఎవరో. అందుచేత ఈవేళ మనందరికీ కలుసుకున్నాం. ఈ కలియుగంలో మనకి మీరు మీ ప్రాంతంలో ఏదైనా పెద్ద దేవస్థానం ఉంటే అక్కడ మా లేపిస్తాం. అన్నమయ్య లేపిస్తే మీకు సప్తాహం కావాలా, ఏకాహం కావాలా అనే దాన్ని మనం డిమాండ్ చేసి అడిగినా కొంచెం ఎండోమెంట్ అంటే దేవస్థానం వారు డబ్బు మనం కట్టినటువంటి డబ్బు మనకి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. 10,000 రూపాయలు ఇవ్వడానికి అది మన డిమాండ్. మీ ఏరియాలో ఉన్న హార్మోనిస్టులకు, బాలకృష్ణులకు 10,000 రూపాయలు గౌరవవేతనం ఇవ్వాలనేది 2. మూడోది, ప్రతి సంవత్సరానికి 6 నెలలకి వచ్చే భజన ఇప్పుడు 3 సంవత్సరాలకు కూడా వస్తలేదు భజన. అది ఎందుకు వస్తలేదు దాన్ని ఒకసారి మీరు సరి చేసి దానికి అవసరమైతే మళ్ళీ మీరు దాన్ని రీకాల్ చేయడమా, లేకపోతే వచ్చే దాటిని మీరు తొందరగా వచ్చేటట్టు చేయడమా అనే దాని ఒకటి. అలాగే ఈ యొక్క కళాకారులకు గుర్తింపు కార్డులు అంటే కళాకారుడు అని గుర్తింపు కార్డులు మనకు ఇష్యూ చేయమని దేవస్థానం ఫారం కూడా వచ్చింది. అంటే అంత రాష్ట్రంలో ఉన్నాం, మేము అప్లికేషన్లు ఇస్తాం, మధ్యాహ్నం పట్టుకెళ్ళిస్తాం. ఈ డిమాండ్లన్నీ పెట్టి పెన్షన్ రావడం లేదు. 60 సంవత్సరాలు పెన్షన్, కళాకారుల పెన్షన్ రావడం లేదు. 60 సంవత్సరాలు కళాకారుల పెన్షన్లు వాళ్ళు ఉద్దరణ ఇస్తారు. ఎందుకంటే అది ఇబ్బంది ఏం కాదు. కొంచెం ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం కొంచెం ఇంకా తీయలేదు, కానీ 60 సంవత్సరాలు కళాకారులకు పెన్షన్ ఇస్తారు. కళాకారులకి ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ మామూలు పెన్షన్ మీద
ఇప్పుడు ఎక్కువ ఇస్తారో ఎవరో కానీ కళాకారుల పెన్షన్గా మాకు దాని విధంగా కళాకారులకు ఇస్తారండి. కళాకారుల పెన్షన్ అనేది ఏడు పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు 60 సంవత్సరాలు నిండిపోయిన ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా వదిలే అన్నటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు నిండిపోయి ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ తెలుసా? తెలియదు, ఉన్నది తెలీదా? అప్లికేషన్ ఉండదు. ఎక్కడ ఉంది? ఎక్కడ ఇచ్చారు? అక్కడ మా అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చారు. డిపిఆర్ఓ ఆఫీసులో ఇస్తారు. వెళ్ళామండి, పెట్టామండి. డిపిఆర్ఓ ఆఫీసులో పెడితే 3 సంవత్సరాలు అయింది పెట్టి. 3 సంవత్సరాలు అయిందంటే అప్పటి నుంచి తీయలేదు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది. అవునండి, కొత్తగా ఎలా చేయలేదు. చేస్తారు ఇప్పుడు ఎప్పుడు మన పండుగ అదే చేయించమని ఓకే. మీరు మంచిదే కోరిక, తప్పేం కాదు కళాకారులు కానీ. అందుచేత తిరుపతి దేవస్థానం పైన అన్నమయ్య గృహం అనేది ఒకటి ఉండేది, పడదోశారు. దాన్ని కూడా పునర్నిర్మించమని నేను అప్లికేషన్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. మనం అన్నమయ్య కళాక్షేత్రంలో సభ్యులుగా పెట్టి అన్నమయ్య గృహం అనేది మనకు కంపల్సరీగా ఉండాలా వద్దా? అది ఉండాలి కాబట్టి దాన్ని కూడా ఇప్పుకోవడం జరిగింది. ఈవేళ ఇక్కడ అనేక రకాల సమస్యలు అంటే మన సాధువులు కూడా వారికి కూడా పారితోషికం అంటే వారు కూడా దినదిన ప్రవర్తన కింద అలా తిరుగుతూ ఉంటారు. ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకు కూడా కొంచెం పారితోషిక ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారని స్వామివారు ఆడికి కూడా ధర్మంగా 10,000 రూపాయలు గౌరవేతనాన్ని ఇవ్వాలని వారు అక్కడ చెప్పడం జరిగింది. అందుచేత మీరు చాలా దూరాల నుంచి వచ్చారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, పెద్దలు వచ్చారు, అందరూ వచ్చారు కాబట్టి ఈవేళ మనందరూ కూడా మీ అప్లికేషన్ అన్నీ కూడా ఇక్కడ ఒక విభాగం అన్నీ కూడా ఇచ్చుకుంటారు. ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఇచ్చుకుంటారు. అప్లికేషన్ లేకపోతే అందజేస్తాను. ఇప్పుడు మీకు ఎవరికైనా అప్లికేషన్ లేవా? లేదు అంటే మీరు అందరూ రాయడం కాకుండా మీరు గురువులా మీ పార్టిసిపేట్ చూసుకోండి. అందరికీ 10,000 రూపాయలు పార్టిసిపేషన్ అంటే ఇవ్వలేరు. మీరు గురువులా ఏ విధంగా చూసుకోండి. అప్లికేషన్ అందజేస్తారు, రాసిస్తారో దానికి అప్పచెప్పాలి. మళ్ళీ అప్లికేషన్ వీళ్ళకి అప్పచెప్తే దాన్ని మనకి అక్కడ టీపీబీ ఆఫీస్కి పట్టుకెళ్ళి ఇస్తారు. ఇక్కడ కొంచెం విభాగం పనిచేస్తుంది. అందుచేత మీరందరూ కూడా ఈ శ్రమ అనుకోకుండా వచ్చారు కాబట్టి మనం 12, 11:30, 10 గంటలకి ఈఓ గారి ఆఫీస్కి అందరూ కలిపి వెళ్ళవలసిన బాధ్యత ఉంటుంది. ఏమండి బాగా అది ఇస్తామండి పోయినప్పుడు. ఇది మన డిమాండ్ పత్రాన్ని మనం ఎలా చూపెట్టవలసి ఉంటుంది. ఇదంతా కూడా అంటే 10,000 రూపాయలు మాకు ఇవ్వాలి, గురువులకు గౌరవేతనం ఇవ్వాలి అని ఇవన్నీ కూడా తెలియజేయవలసి ఉంటుంది. ఇవన్నీ మనం పెట్టుకుంటారు. చెప్పండి. మీకేం కలుపుతూ మనం వెళ్ళేటప్పుడు తీసుకోండి. అందుచేత ఎవరైనా కుర్రవాళ్ళు కుర్చీల మీద ఉంటే ముసలి వాళ్ళు లాంటి వాళ్ళకి ఇవ్వండి. అది కూడా సేగమే, ఎందుకంటే వాళ్ళు తెలుగు కూర్చోలేరు కాబట్టి. ఓకే, ఈ రకంగా మనం ముందుకు సాగడానికి అవకాశం ఉంది. ఇందులో అనేక రకాల కళలు అంటే కోలాటం, శక్తి భజన, కూచిపూడి, ఇవన్నీ కూడా మన ఇది అనుదాసులు ఈ రాష్ట్రంలో 18 పండుగలు మనకి వాళ్ళందరినీ కూడా మేలుకొల్పి మనందరినీ కూడా నెల కూడా ఆనందింపజేసేవాడు అనుదాసులు. ప్రతి రోజు కూడా బ్రహ్మాండంగా పాడుకుంటా మన ఇంటి ముందుకు వచ్చి మనం మేలుకొల్పుతారు. హరిదాసులు ఉంటారు మీ ఏరియాలో ఉన్నారు కదా. హరిదాసులు ఇవన్నీ కూడా ఈ యొక్క జానపద అన్నమయ్య కళాక్షేత్రంలోకి వస్తాయి. ఈ అన్నిటికీ కూడా ఇక్కడ ఇంకా జానపదకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు. వారు కూడా కొన్ని విషయాలు చెప్తారు. విషయాల్ని మనం ఎందుకంటే మేమెవరో మీకు తెల్ల గురించి చెప్తాం, మీకు తెలియదు కాదు. మీరు మా మీద తెలివైన వారు, మా మీద పెద్దలు, మీకంటే గొప్ప వాళ్ళని కాదు. మీరు చాలా విద్యుత్తులు, ఎందుకంటే ఇంత కష్టంతో వచ్చారంటే అందుచేత మేమెవరో తెలాలి, మీరెవరో తెలాలి. అందుచేత తెలుసుకోవడం గురించి ఇక్కడ అవగాహన మీరు మేము మనము హిందూ బంధువులు అని చెప్పుకోవడం కోసం మేము మీకు చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అన్నమయ్య కళాక్షేత్రం అనే పీఠాన్ని స్థాపించినటువంటి విజయశేఖర స్వామి కింద ఉన్నారు.
ఏదో టైంలో ఇలా వస్తారండి, చెప్తాం రమ్మని ఫైనల్గా. ఏమండి దానికి సంబంధించినటువంటి జిల్లా కమిటీలు, ప్రతి జిల్లాకి వచ్చినటువంటి జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, నేనైతే ఈ రాష్ట్రానికి నన్ను కమిటీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాడు? మా జిల్లాలో అన్నమయ్య ఆదివారం చిన్నారుగా సర్వోముఖ తరగతుల కార్యక్రమాలు పెట్టామంటే, అన్నమయ్య అంటే ఆదివారం నాడు మన పిల్లల్ని చర్చిల్లో పిల్లలు బిస్కెట్ నుంచి తీసుకుపోతున్నారని టీవీలో పెద్ద కొట్లాట జరిగితే ప్రతి గ్రామంలోని రామాలయంలో ఆ కార్యక్రమం పెట్టి అక్కడ గురువు నెట్టి ఆ పిల్లలకి అక్కడ హరినామస్మరణం, అది లలితాపారాయణం, అదే భగవద్గీత చెప్పించు. మా జిల్లాలో ప్రతి సెంటర్లో ప్రతి గ్రామంలో ఒక స్కూల్ ఓపెన్ చేస్తా ఉన్నాం మీ కాకినాడ జిల్లాలో. అంటే గొప్ప కార్యక్రమం. అందుచేత ఏంటంటే మన ధర్మం మాట్లాడాం, మన ధర్మం ఎలాంటిదంటే తోటికోళ్ళు మతంలో ఉంటుంది, మనం ఇక్కడ ఉంటున్నాం. తోటికాళ్ళని మీరు ఎకారించి కూడా ప్రేమతో జాయిగా లాగాలి, లేకపోతే నిన్ను కూడా ఎప్పటికప్పుడు తీసుకుపోతుంది తోటికోళ్ళు. అందుచేత మీరందరూ కూడా మనం ప్రేమతో వాళ్ళందరినీ ప్రేమిస్తూ మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో నడిపించాలని మీరందరూ కూడా ఇలా అప్లికేషన్లో ప్రతి ఒక్కరు కూడా రాయని వారు కూడా అప్లికేషన్లో రాయండి, ఇవ్వండి. ఎందుకంటే మనం కలవడానికి మళ్ళీ లేట్ అవుతుంది. అందుచేత హార్మోనిస్టులు ఎన్ని జిల్లాల నుంచి వచ్చారో, జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చారో కూడా మీరందరూ లేచి ఒక్కొక్కరు చెప్పండి. మా తత్వం మీరు చెప్పండి. విజయనగరం జిల్లా దగ్గర కర్నూలు జిల్లా కూర్చోండి. అన్నమయ్య జిల్లా ఎంతమంది వచ్చారండి? 13 members. ఓకే. విజయనగరం జిల్లా మన విజయనగరం జిల్లా అన్నవరం బదిలీకి ఒక రోజు ఇచ్చాం, మీరు వచ్చారా? ఓకే, ఇక్కడికి వచ్చారు. నంద్యాల జిల్లా ఎంతమంది వచ్చారండి? చెప్పండి సార్. సత్యసాయి జిల్లా మీరండి? విజయనగరం జిల్లా బదిలీకి వచ్చారా? మరి ఆ మధ్య అన్నవరంలో ఒక రోజు బదిలీ ఇప్పించాం మీరు, రాలేదా? ఓకే. సార్ మాది శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలం బాతోట. మేము ముగ్గురు వచ్చాము. మాది యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా? నువ్వు పెట్టుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ శ్రీ నటరాజేశ్వర భక్తి ఛానల్ బాతోట. భజన గురించే, ఓన్లీ భజన పాట, భజన కళాక్షేత్రం గురించి మేము కొన్ని పెడతాం, అది కూడా చూసి పెట్టండి. ఆల్రెడీ ఛానల్ రన్ అవుతుంది. భజన పాటలే రామాలయం దగ్గర భయం చేస్తాం, వారం 2 సార్లు అవే పెడతాం. లెక్కండి అమ్మా, లెక్కండి. ఏంటి స్వామి గారు అంటే మాది శ్రీకాకుళం అండి. మీరు అలా వస్తే అంటే మరి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరు జిల్లా చంద్రపూడైన సుబ్రహ్మణ్యం గారు, ఏలూరు జిల్లా
బాపట్ల మీరు మాత్రమే తీసుకుంటే ఇంకా అంటే మీకు తెలిసే ఉంటుంది పోరాటం